చంద్రబాబు ఏకంగా క్రెడిట్ దోపిడీ చేస్తున్నారని ఆ దిశలోనే ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ కంపెనీ తామే తెచ్చినట్లు బిల్డప్ ఇస్తూ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. నిజానికి 2022లో తన దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్ ను కలిశామని, రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్పై ఏర్పాటుపై అప్పుడే దాదాపు అవగాహన కుదిరిందని, తగిన భూమి ఇచ్చేందుకు కూడా అంగీకరించామని, అంతేకాకుండా అప్పుడే ఆ కంపెనీ కర్నూలు జిల్లాలో నిర్మాణంలో ఉన్న గ్రీన్కో ప్రాజెక్టులోను 4,800 కోట్ల పెట్టుబడికి అవగాహన కుదుర్చుకుందని ఆయన వెల్లడించారు. అద్దెంకి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన శ్రీ వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ కంపెనీ గురించి అంతగా ప్రచారం చేసుకుంటున్న సీఎం చంద్రబాబు అదే నక్కపల్లిలోని బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మిట్టల్ స్టీల్ అని చెప్పి నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ అని చెప్పి ఆయనేది ఇచ్చినట్టుగా దానికి బిల్డప్ ఇస్తూ, దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ దాని గురించి ఈ మధ్యకాలంలో పెట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు అయ్యే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఇదే మిట్టల్, ఇదే ఆదిత్య మిట్టల్ అనే ఇదే మిట్టల్ వాళ్ళు, నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసినారు. కలిసి వాళ్ళు అప్పట్లోనే గ్రీన్కో ప్రాజెక్టులో దాదాపుగా 4,800 కోట్ల రూపాయలు కర్నూలులో కడతా ఉన్న పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులో భాగం తీసుకొని గ్రీన్కోలో 4,800 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆ రోజుల్లో డావోస్లో అప్పుడే నా సమక్షంలోనే అవగాహన కుదిరింది. అది కాక అప్పట్లోనే ఎస్ఆర్ స్టీల్ వీళ్ళు కొనుగోలు చేసి దాంట్లో ఎక్స్పాన్షన్ కూడా పోతూ 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి కూడా ఆ రోజే నా సమక్షంలోనే అది కూడా జరిగింది. ఇది కాక వీళ్ళను కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను. రాష్ట్రానికి ఆహ్వానించి రమ్మని చెప్పి వాళ్ళకి చెప్పి, వాళ్ళు అధికారులకు కూడా చెప్పిన, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలుగుతామో చూపించండి అని చెప్పి వాళ్ళు రావడము, మన అధికారులు ఫస్ట్ కాకినాడ SCZలో భూములు చూపించినారు, తర్వాత మూలపేటలో వీళ్ళు రావడానికి భూములు చూపించారు.